అలాగే ఉంటాడు. ఐఐటి అయిపోయింది, ఇంకోటి ఏదో కొడతాను అనుకుంటాడు. సో ఇంట్లో సీరియస్నెస్ తక్కువ ఉంటుంది. అదే ఇప్పుడు క్లాస్లో అనుకో, నేను ఎంటర్ అవుతా ఉంటేనే టీచర్ వస్తున్నారు, బుక్స్ తీయాలి అనే ఒక కొంచెమైనా కుదురుంటుంది. రెండోది, ఇంట్లో కూర్చుంటే ఏం చేస్తారు? సెల్ ఫోన్ లేని జీవితాలు లేవు. ఇప్పుడు మీకున్న అతిపెద్ద టెన్షన్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఒక 10 రోజుల వరకు అసలు పవర్ అనేదే ఉండదు, ఎలక్ట్రిసిటీ అనేది ఉండదు, ఇంటర్నెట్ ఆగిపోతుందంట భూమి మీద మొత్తం. ఒక 10 రోజులు ఇమాజిన్ చేసుకోండి. మీ పేరెంట్స్కి వచ్చే ఫస్ట్ థాట్, అయ్యయ్యో వంటలు ఎలా చేయాలి, గ్యాస్ అయిపోతుందేమో, ఇది వీళ్ళ టెన్షన్. ఎవరికైనా ఒక్కళ్ళ పేరెంట్కి మనసులో సెల్ ఫోన్ ఎలాగానే బాధ వచ్చిందా? అసలు ఆ థాటే రాదు పేరెంట్స్కి. వీళ్ళ బాధ అంతా వంటలు, భోజనాలు, గ్యాస్లు, లేదంటే వీళ్ళకేమో బైకులు, పెట్రోలు తప్ప ఇంకేం ఆలోచనలు రావు. మీకు వచ్చిన ఫస్ట్ థాట్ 10 రోజులు ఇంటర్నెట్, కరెంట్ లేదంటే మీకు వచ్చే ఫస్ట్ థాట్ ఏంటి? ఫోన్ ఛార్జింగ్, ఫోన్లో ఇంటర్నెట్, ఇది మీకు వచ్చే ఫస్ట్ థాట్. ఎనీవే, సో అదే డిస్ట్రాక్షన్. ఇంట్లో మీకు తెలియకుండానే మీరు గంటలు వెళ్ళిపోతూ ఉంటారు సెల్ ఫోన్లు. సరే, కొంతమంది ఉంటారు ఈ రోజుల్లో కూడా ఆణిముత్యాలు, ఫోన్లు పెద్దగా వాడరు, లేదా పేరెంట్స్ కొంచెం గట్టిగా ఉండరు, లేదా వాళ్ళకి ఫోన్లు అవైలబిలిటీ ఉండకపోవచ్చు, ఫోన్లు వాడరు. కానీ వాళ్ళు చదవరు. ఏం చేస్తారు? ఊరికే అలా శూన్యాలు. మీలో చాలామంది ఉంటుంటారు. నేను కూడా ఒకప్పుడు అలాగే ఉండదు, ఇప్పటికీ అంత. నాకు రిలాక్సేషన్ టైం అంటే నాకు ఫోన్తోనే పని కాబట్టి, ఫోన్ అంటే నాకు అసలు ఇప్పుడు ఎలర్జీ వచ్చిందనమాట. నాకు ఛార్జింగ్ అయిపోయింది పొద్దున్నుంచి, దాన్ని ఛార్జ్ కూడా పెట్టలేదు నేను, అంత చిరాకు వచ్చింది ఫోన్ అంటే నాకు. నేను చేసే పని ఏముండదు, అలా శూన్యంలో ఒక థాట్ కూడా రానివ్వను. కనీసం సాయంత్రం వంట ఏం చేయాలని కూడా రానివ్వను. ఆ స్ట్రెస్ కూడా తీసుకోనమాట. ఒక అరగంట, గంట సేపు ఖాళీగా వదిలేస్తాను బ్రెయిన్ని. అది నాలాంటి వాళ్ళు, ఎందుకంటే వర్క్లోడ్ ఎక్కువైపోయి పేలిపోతూ ఉంటుంది ఇక్కడ, కొంచెంసేపు రిలాక్సేషన్ కోసం. మీరు ఏ పని లేకపోయినా రోజు చేసేది అదే. మీరు అబ్జర్వ్ చేశారా? కొంచెంసేపు కాదు, మిమ్మల్ని వదిలేస్తే ఫోన్లు ఇవ్వకపోయినా పర్లేదు. ఇప్పుడు ఈ రూమ్లో వదిలేసి వెళ్ళిపోయామనుకోండి, మీరు ఎంతసేపు అయినా అలా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. అలా ఫోన్లు అనేది ఇబ్బంది పడుతుంది. ఫోన్ కూడా మర్చిపోతే మీరు చేసే పని ఏమీ చేయకపోవడం అనే ఆర్ట్ మీకు బాగా వచ్చు. ఆ ఏమీ చేయకపోవడమే పెద్ద డిసడ్వాంటేజ్ అనమాట. అది కూడా డిస్ట్రాక్షనే. సో హోమ్ ప్రిపరేషన్ చెయ్యండి, బట్ సీ దట్ త్రూ అవుట్ ద ఇయర్ చేయాలి అంటే మరి టీచర్స్ గైడెన్స్, మాక్ టెస్ట్లు రాయాలి, అవి కూడా చూసుకోవాలి. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ టు హోమ్ ప్రిపరేషన్, బట్ బికాస్ ఐ నో యువర్ ఏజ్, ఐ డోంట్ రికమెండ్ మచ్. లాస్ట్ 10-15 డేస్ ఆరామ్గా కూర్చొని చేసుకోండి, అదేం ప్రాబ్లం లేదు. బికాజ్ అప్పుడు మీకే ప్రెషర్ ఉంటుంది, చచ్చినట్లు చేసుకుంటూ ఉంటారు.